అది డిసెంబర్ 4, 2005. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతం జరిగింది. అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో అక్కడే ఒక అద్భుతమైన శివలింగం ఉంది. మామూలుగా అన్ని దేవాలయాల్లో కాకుండా ఈ గుడి యొక్క గర్భగుడి దాదాపు ఒక 6 అడుగులు లోతులో ఉంటుంది. అయితే ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ ఆ రోజు పొద్దున 10:30 ఆ గుడిలోకి నీళ్లొచ్చాయి. ఒకవేళ దేవాలయానికి పక్కన ఏదైనా నది ఉంటే ఆ నది ఉప్పొంగి ఆ నీళ్లు దేవాలయంలోకి వచ్చాయని మనం అనుకోవచ్చు. కానీ దేవాలయం పక్కన ఏ నది లేదు. అండ్ అలాగే అది వర్షపు నీరు కూడా కాదు. ఎందుకంటే ఇది జరిగిన ఒక 4 రోజుల ముందే అంటే నవంబర్ 30 ఆ పీరియడ్ లో ఆంధ్రప్రదేశ్ లో బాస్ అనే ఒక తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ లో భాగంగానే అక్కడ భారీ వర్షాలు కురిశాయి. అప్పుడు రాని వాటర్ ఈ 4 డేస్ అయిన తర్వాత గర్భగుడిలోకి ఎలా వచ్చాయి? ఇక టైం గడుస్తున్న కొద్దీ అక్కడ నీటి ప్రవాహం పెరిగింది. అండ్ అలాగే అక్కడున్న ప్రజలంతా చూస్తున్నప్పుడే ఆ శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగాన్ని ఈ నీళ్లు ముంచేశాయి. అయితే ఇక 4 గంటలు గడిచిన తర్వాత చూస్తే కనీసం గర్భగుడిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. అసలు ఇక్కడ ఈ నీళ్లు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇక్కడ ఏం జరిగింది? ఇదంతా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఈవెన్ ఆ దేవాలయాన్ని వర్షపు నీరు ముంచేసిన ఆనవాళ్లు కూడా కనిపించలేదంట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ గర్భగుడిలో నుండి వచ్చే నీళ్లు బయటికి వెళ్ళడానికి ఒక కాలువ లాంటిది కూడా లేదు. ఇదంతా కూడా అందరికీ ఒక మిస్టరీ లాగా అనిపించింది. అప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. దేవాలయం చరిత్ర మరియు రికార్డ్స్ ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం సమీపంలో స్వర్ణముఖి అనే నది ప్రవహించేదంట. కానీ కాలం గడిచే కొద్దీ నది ప్రవాహంలో చేంజెస్ రావడం వల్ల ప్రస్తుతానికి ఈ స్వర్ణముఖి నది మన టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరం నుండి ప్రవహిస్తుంది. అయితే తుఫాన్ వల్ల నది ఉప్పొంగింది అని అనుకున్నా సరే ఆ వాటర్ అన్ని దేవాలయానికి రావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే దేవాలయానికి నదికి మధ్యలో 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సరే ఒకవేళ వచ్చాయి అని అనుకుందాం. అలా వచ్చినా సరే కేవలం 4 గంటల్లోనే ఆ నీళ్లు ఎక్కడికి వెళ్లిపోవు కదా. అయితే ఇక్కడే దేవాలయంలో పనిచేసే పూజారులు ఒక విషయం చెప్పారు. స్వర్ణముఖి నదిని మన దేవాలయానికి కలుపుతూ ఒక టన్నల్ ఉందంట. టన్నల్ అంటే స్వరంగ మార్గం ఉందంట. అండ్ అలాగే ఇదొక సీక్రెట్ టన్నల్, అందరికీ కనిపించదు. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఈ స్వరంగం ద్వారా ఆ వాటర్ అన్ని ఈ టెంపుల్ లోకి వచ్చి మన శివునికి అభిషేకం చేసి వెళ్తాయంట. గతంలో 1945లో కూడా ఇలానే జరిగింది అని ఇక్కడున్న పూజారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఆ స్వరంగం ఎక్కడుంది అనేది ఎవరికి తెలియదు. ఈవెన్ పూజారులకు కూడా తెలియదు. దట్ మీన్స్ ఎవరు కనిపెట్టలేదు. సో ఈ ఇన్సిడెంట్ ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఒక సస్పెన్స్ లాగే ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ 60 సంవత్సరాల తర్వాత ఇలాగే జరుగుతుందా లేదా అనేది మనం చూడాలి. ఒకవేళ జరిగితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మిరాకిలే. ఈ దేవాలయంలో ఇలాంటి మిస్టరీస్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని పరశురామేశ్వర స్వామి అని పిలుస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పరశురాముడు అంటే విష్ణుమూర్తి అవతారం కదా, మరి శివునికి ఆ పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నారు అని. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకండి. ఇక్కడున్న శివలింగం ఏ ఆకారంలో ఉంటుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ మగవారి పురుషాంగం ఎలా ఉంటుందో ఆ షేప్ లోనే శివలింగం ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ ఉండే శివలింగం ఎగ్జాక్ట్లీ మగవాళ్ళ పెనిస్ ఆకారంలో ఉంటుంది. సో ఈ శివలింగానికి సంబంధించిన పిక్చర్ ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది యాక్చువల్ గా. కానీ శివలింగం ఇలా ఉండడానికి గల రీజన్స్ ఏంటి? అండ్ అలాగే ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి శివలింగంగా ఎందుకు భావిస్తున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఫస్ట్లీ ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని పరశురామేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాము. అయితే మేము ఈ వీడియో రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా ఆర్టికల్స్ అండ్ అలాగే చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసాము. దాంట్లో భాగంగానే ఇక్కడ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రధాన అర్చకుని ఇంటర్వ్యూ కూడా చూసాము. ఆయన చెప్పిన స్టోరీయే ఆస్థల పురాణమే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మన పురాణాల ప్రకారం జమదగ్ని మునికి 5 కొడుకులున్నారు. అందులో 5వ వాడే పరశురాముల వారు. అలాగే జమదగ్ని ముని యొక్క భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని ముని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు కాబట్టి ప్రతిరోజు ఆయన దేవుళ్లకు పూజలు చేస్తూ ఉండేవాడు. సో ఈ పూజ కోసమని రేణుకాదేవి ప్రతిరోజు పక్కనే ఉండే నది దగ్గరికి వెళ్లి ఆ నదిలో ఇసుకతోనే ఒక కుండను తయారు చేసి ఆ కుండలో నీళ్లను తీసుకొచ్చేది అభిషేకం కోసం. రేణుకాదేవి గారి పవిత్రత వల్ల ఆ ఇసుకతో చేసిన కుండను నీళ్లలో ముంచినప్పుడు కూడా అది కరిగిపోయేది కాదు. అలా ప్రతిరోజు రేణుకాదేవి నీళ్లను తీసుకొని వచ్చేది. ఆ నీళ్లను జమదగ్ని ముని దేవుని అభిషేకంలో వాడుకునేవారు. అయితే ఎప్పట్లాగానే ఒకరోజు జమదగ్ని ముని రేణుకాదేవిని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళమని చెప్పి పంపించాడు. ఆ రోజు రేణుకాదేవి నదికి వెళ్లి చూసేసరికి నదిలో చిత్రరథుడు అనే ఒక గాంధర్వుడు తన భార్యతో స్నానం చేస్తూ కనిపించాడు. అండ్ అలాగే ఆ చిత్రరథుడు చాలా అందంగా ఉన్నాడు. దీని వల్ల రేణుకాదేవి కొంచెం సేపు ఆయన్ని అలానే చూసింది. తర్వాత కొంచెం సేపటికి ఇసుకతో కుండను తయారు చేసి నీళ్లలో ముంచింది. అలా నీళ్లలో ముంచేసరికి ప్రతిరోజులాగా ఆ మట్టి కుండ అలానే కాకుండా ఈసారి నీళ్లలో కరిగిపోయింది. మరోవైపు ఇంటి దగ్గర జమదగ్ని ముని రేణుకాదేవి
తెచ్చి నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికి రేణుకాదేవి రాకపోవడంతో జమదగ్ని ముని తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చూశాడు. దీంతో నది దగ్గర జరిగిన విషయం జమదగ్ని ముని గారికి తెలిసిపోయింది. దీనివల్ల ఆయనకి బాగా కోపం వచ్చింది. అండ్ అలాగే కాసేపటికి రేణుకాదేవి తిరిగి ఇంటికి వచ్చింది. అప్పుడు జమదగ్ని ముని రేణుకాదేవి ముందు కోపంతో నించోని, నది దగ్గర ఏం జరిగిందో నాకు తెలుసు. నీవు ఆ గాంధర్వుడి మీద వ్యామోహం చెందావు. దీనివల్ల నీవు నీ పవిత్రతను కోల్పోయావు. ఇప్పటి నుండి నేను నిన్ను నా భార్యలాగా అంగీకరించలేను అని చెప్పేశాడు. తన 5 కొడుకులను పిలిచి తన పెద్ద కొడుకుని ఆమె తలను నరకమని చెప్పాడు. ఆమె నా కన్న తల్లి కాబట్టి నేను ఆమె తలను నరకలేను అని పెద్ద కొడుకు చెప్పాడు. నలుగురు కూడా నా కన్న తల్లి తలను నేను నరకలేను అని చెప్పేశారు. దీంతో జమదగ్ని మునికి కోపం వచ్చి ఆ 4 కొడుకుల్ని శపించాడు. ఆ తర్వాత తన 5వ కొడుకైన పరశురాముణ్ణి రేణుకాదేవి యొక్క తలను నరకమని చెప్పాడు. అప్పుడు పరశురాముడు బాగా ఆలోచించి ఎటువంటి కారణం లేకుండా తన తండ్రి ఇలాంటి పని చెప్పడు అని భావించి వెంటనే తన చేతిలో ఉన్న గొడ్డలి తీసుకొని తన కన్న తల్లి తలను నరికేశారు. అప్పుడు పరశురాముడు చేసిన పనికి మెచ్చిన జమదగ్ని పరశురామునికి ఒక వరం ఇస్తాను, ఏదైనా కావాలి అంటే కోరుకో అని చెప్పాడు. ఇకప్పుడే పరశురాముడు తన తల్లిని వెంటనే తిరిగి బ్రతికించమని కోరాడు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం జమదగ్ని ముని కూడా తన తల్లి అయిన రేణుకాదేవిని బ్రతికించాడు. ఇప్పటికే మన ఛానల్లో పరశురాముని అవతారం గురించి ఒక సెపరేట్ వీడియో చేశాను. అండ్ అందులో మీకు పరశురాముని స్టోరీ మొత్తం చెప్పాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐకార్డ్స్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను, మీరు కావాలంటే వెళ్లి చూడండి. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక మళ్ళీ మన వీడియోలోకి వస్తే ఇక్కడ నుండి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పరశురాముడు స్వయాన తన తల్లిని చంపినందువల్ల తనకి ఒక స్త్రీని చంపిన పాపం అండ్ అలాగే తన కన్న తల్లిని చంపిన పాపం చుట్టుకున్నాయి. అప్పుడు వాటిని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అని పరశురాముడు తన గురువుని అడిగాడు. ఇక గురువు ఒక పవిత్రమైన శివలింగాన్ని పూజించమని పరశురామునికి చెప్పారు. అలాంటి ఒక శివలింగం కోసం పరశురాముడు దేశమంతా తిరిగాడు. అలాంటి ఒక పవిత్రమైన లింగం తిరుపతిలోని ఈ దగ్గరలో ఉన్న అడవుల్లో దొరికింది. అప్పుడు పరశురాముడు ఈ శివలింగానికి దగ్గరలో ఒక కొలను ఏర్పాటు చేశారు. ఈ కొలనునే విచిత్ర కొలను అని అంటారు. ఎందుకంటే ప్రతిరోజు అందులో కేవలం ఒక్క కలువ పువ్వు మాత్రమే పూస్తుంది. అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అండ్ అలాగే ఆ పువ్వు యొక్క సువాసన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. దీంతో పరశురాముడు ఆ పువ్వుని తీసుకొచ్చి ఆ పువ్వుతోనే శివలింగాన్ని పూజించేవారు. ప్రతిరోజు కేవలం ఒకటే పువ్వు పూయడం వల్ల అడవిలో ఉన్న ఇతర జంతువుల నుండి ఆ పువ్వును కాపాడాలి కాబట్టి ఆ కొలనుకి చిత్రసేనుడు అనే ఒక యక్షుణ్ణి కాపలిగా పెట్టాడు. ఇతను బ్రహ్మదేవుని అవతారం. అండ్ అలాగే ఇతను ఒక యక్షుడు కాబట్టి ప్రతిరోజు కాపల ఉంటే తినడానికి ఒక జంతువు కావాలి అని అండ్ అలాగే తాగడానికి ఒక కల్లు కుండ కావాలి అని అడిగాడు. ఇక దీనికి పరశురాముడు కూడా సరే అని అన్నాడు. అయితే ఒక రోజు పరశురాముడు వేటకు వెళ్లాడు. శివుని పూజ చేయడం కోసం పరశురాముడు రావటం కాస్త లేట్ అయింది. ఇకప్పుడు ఈ చిత్రసేనుడే వెళ్లి ఆ పువ్వును కోసి శివునికి పూజ చేశాడు. ఇక పరశురాముడు అక్కడికి వచ్చాడు. అండ్ అలాగే అక్కడికి వచ్చి చూసేసరికి ఆ ఒక్క పువ్వుని చిత్రసేనుడు తీసుకెళ్లి పూజించడం వల్ల పరశురామునికి పూజించడానికి ఇంకొక పువ్వు లేదు. అది చూసి పరశురామునికి బాగా కోపం వచ్చింది. అసలు నువ్వెందుకిలా చేశావు అని చిత్రసేనుతో గొడవ పడ్డాడు. ఇక కంటిన్యూస్ గా వాళ్ళిద్దరి మధ్య ముష్టి యుద్ధం జరిగింది. ముష్టి యుద్ధం అంటే ఇద్దరి దగ్గర ఆయుధాలు లేకుండా యుద్ధం చేసుకోవడం అన్నమాట. సో ఈ యుద్ధం దాదాపు 14 సంవత్సరాలు అలాగే కొనసాగుతూ వచ్చింది. చివరికి ఒకరోజు పరశురాముడు చిత్రసేనుణ్ణి వంగోబెట్టి అతని వీపు మీద తన కాలితో గట్టిగా తొక్కాడు. వెంటనే చిత్రసేనుడు భూమి లోపలికి కూడుకుపోయాడు. అండ్ అక్కడున్న భూమి కూడా లోపలికి వెళ్లిపోయింది. అలాగే అక్కడ ఒక గుంట ఏర్పడింది. అప్పుడు శివుని మీద ఉన్న భక్తితో వాళ్ళిద్దరు పోరాడటం వల్ల శివుడు ఇదంతా గమనించి చాలా సంతోషించి వాళ్ళిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళిద్దరికి నచ్చజెప్పి ఇప్పటి నుండి ఇక్కడ ఈ ప్రదేశంలో నాతో పాటు మీరిద్దరు కూడా పూజలు అందుకుంటారు అని చెప్పారు. ఇకప్పటి నుండి ఈ గుడిలో శివునితో పాటు పరశురామునికి అండ్ అలాగే చిత్రసేనునికి ఎలా అంటే ఆయన బ్రహ్మదేవుని అవతారం కాబట్టి త్రిమూర్తులు ముగ్గురు కూడా ఒకే విగ్రహంలో ఉన్న దేవాలయమే ఇది. బ్రహ్మ యక్షుని అవతారంలో ఉంటారు. మధ్యలో విష్ణుమూర్తి పరశురామేశ్వర స్వామి అవతారంలో ఉంటారు. పై భాగంలో శివుడు మానవ పురుష లింగాకారంలో ఉంటారు. ఏకశిలలో త్రిమూర్తులు ఇక్కడ స్వయంభుగా ఉంటారు. ఇక ఈ దేవాలయంలోని శివలింగం ఎందుకని ఒక పురుషాంగం షేప్ లో ఉంటుంది అని చెప్పడానికంటే ముందు ఇక్కడ ఇంకా కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవి చెప్పి ఆ తర్వాత చెప్తాను. ఈ దేవాలయాన్ని అఫీషియల్ గా 1908లో బ్రిటిష్ గవర్నమెంట్ గుర్తించింది. ఆ తర్వాత ఈ దేవాలయాన్ని దాదాపు చాలా మంది చరిత్రకారులు కూడా పరిశోధన చేశారు. ఇక వాళ్ళ పరిశోధనల్లో బయటపడింది ఏంటి అంటే ఈ శివలింగం 300 నుండి 200 BCEకి చెందినదిగా వాళ్ళు నిర్ధారించారు. అంటే దాదాపు 2300 సంవత్సరాల కింది నుండి ఈ శివలింగం ఇక్కడే పూజలు అందుకుంటుంది. దేవాలయం కూడా క్రీస్తుకు పూర్వము 2600 సంవత్సరాల నాటి దేవాలయం. మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. సింపుల్ గా చెప్పాలి అంటే యేసుక్రీస్తు పుట్టే 300 సంవత్సరాల కంటే ముందే ఈ శివలింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఇది అందరికీ అర్థం అవ్వడం కోసం మాత్రమే చెప్తున్నాను, దీన్ని ఇంకొక విధంగా తీసుకోవద్దు. అయితే మొదట్లో ఇక్కడ కట్టిన దేవాలయం కొద్ది రోజుల తర్వాత శిథిల వ్యవస్థకు వెళ్లిపోయింది. ఇక తర్వాత 12వ శతాబ్దంలో విక్రమచోళుడు అనే రాజు ఈ దేవాలయాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేశారు. అఫీషియల్ గా చరిత్రకారులు కనుక్కుంటే మాత్రమే ఇది 2300 సంవత్సరాల కిందటి లింగం అని తెలిసింది. కాకపోతే ఈ లింగం ఎన్ని వేల సంవత్సరాల కిందటిదో అనే ప్రశ్నకి
సైన్స్ కూడా నిజంగా సమాధానం చెప్పలేదు. అయితే వీళ్ళు ఎలా చెప్పారు అంటే ఇక్కడ తవ్వినప్పుడు దొరికిన శాసనాలు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి అని చరిత్రకారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత పల్లవులు అండ్ అలాగే విజయనగర రాజులు కూడా ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేస్తూనే వచ్చారు. సాధారణంగా హిందూ దేవాలయాలు తూర్పు వైపు తిరిగి ఉంటాయి, కానీ విచిత్రంగా ఈ దేవాలయం మాత్రం దక్షిణం వైపు తిరిగి ఉంటుంది. కానీ ధ్వజస్తంభం మాత్రం మళ్ళీ తూర్పు వైపే తిరిగి ఉంటుంది. వీడియోలో మొదటిగా చెప్పినట్టుగానే ఈ గర్భగుడి దాదాపు 6 అడుగుల లోపలికి ఉంటుంది. గర్భగుడిలో ఉన్న శివలింగం దాదాపు 1.5 మీటర్స్ ఎత్తు, 0.3 మీటర్స్ వెడల్పు ఉంటుంది. దీని మీద ముందు వైపు శివుడు రుద్రుని రూపంలో ఒక యక్షుని భుజం మీద నిలబడి ఉంటాడు. ఒక చేతిలో గొర్రె అండ్ అలాగే ఇంకొక చేతిలో కళ్ళుకుండ పట్టుకొని కనిపిస్తుంది. భుజం మీద పరశురాముని యొక్క గొడ్డలి ఉంటుంది. అందుకోసమే ఈ శివలింగాన్ని పరశురామునిగా కూడా భావిస్తున్నారు. అలాగే ఈ విగ్రహం ఏ రాయితో తయారు చేశారు అన్న విషయం ఎవరికి తెలియదు. ఇకపోతే ఇక్కడున్న పూజారులు మాత్రం ఇక్కడున్న ఈ విగ్రహం 9 రకాల విషపూరితమైన పదార్థాలతో తయారు చేస్తారు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఈ పదార్థాలు అన్ని కలిస్తే దానికి ఒక మెడికల్ వాల్యూ వస్తుంది అని కూడా చెప్తున్నారు. ఈ దేవాలయంలో ఇంకొక అద్భుతం కూడా ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకిరణాలు శివుని మీద పడతాయి. ఇది చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలోనే పార్వతీదేవికి ఆలయం కూడా ఉంది. ఇక్కడున్న పార్వతీదేవిని ఆనందవల్లి అనే పేరుతో పిలుస్తారు. ఈ పార్వతీదేవి తన అభయహస్తంతో అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ వినాయకుడి గుడి అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండ్ అలాగే సూర్య భగవానుడి గుడి కూడా చూడవచ్చు. ఈ దేవాలయాన్ని 1954లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండే ఈ దేవాలయాన్ని దేశ వారసత్వ సంపదగా గుర్తించి ఈ దేవాలయానికి ఎలాంటి హాని జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గవర్నమెంటే దేవాలయాన్ని రక్షిస్తుంది. దేవాలయంలో పూజలు చేయడాన్ని గవర్నమెంట్ వాళ్ళు పూర్తిగా నిషేధించారు. అయితే దేవాదాయ శాఖ ఇన్వాల్వ్మెంట్ తో తిరిగి 2009లో కొన్ని లిమిటేషన్స్ తో ఈ దేవాలయం మళ్ళీ తిరిగి పూజలు అందుకుంటుంది. అండ్ ఈ దేవాలయాన్ని భక్తులు దర్శించుకోవడానికి కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. అప్పటి వరకు భక్తులు దర్శించుకోవడానికి ఇక్కడికి దగ్గరలోనే ఉన్న చంద్రగిరి కోటలో ఇలాంటి విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. ఇక ఈ శివలింగం యొక్క వయసు 2300 సంవత్సరాలు అని చరిత్రకారులు ఎలా చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఉన్న శివలింగం పురుషాంగం ఆకారంలో ఎలా ఉంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను వినండి. దీని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక చరిత్రకారుని ఇంటర్వ్యూ చూశాను. 1911లో గోపీనాథ్ రావు అనే ఒక చరిత్రకారుడు ఈ విగ్రహం మీద పరిశోధనలు చేశారు. అతను రాసిన ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ ఐకానోగ్రఫీ వాల్యూమ్ 2 అనే పుస్తకంలో కూడా ఇదే ఉంది. చరిత్రకారులు ఒక విగ్రహం యొక్క వయసును అంచనా వేయడానికి దాని రూపాన్ని అండ్ అలాగే దాన్ని చెక్కిన విధానాన్ని అబ్జర్వ్ చేస్తారంట. దీని ప్రకారం విగ్రహాన్ని చెక్కే విధానం 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదటిది వచ్చేసి సకాలం. ఇది ఒక క్లియర్ షేప్ లో ఉంటుంది, లైక్ ఒక మనిషి లాగా, ఒక జంతువు లాగా. అండ్ దాని ఫేషియల్ ఫీచర్స్ ని బట్టి ఆ విగ్రహం యొక్క వయసు ఎంత అనేది వీళ్ళు అంచనా వేస్తారు. ఇక సెకండ్ వచ్చేసి నిష్కలం. అంటే దీనికి ఎలాంటి స్పష్టమైన రూపం ఉండదు. రూపం ఉండదు అంటే అలా కాదు, ఏదో ఒక సింబల్ లా ఉంటుంది. లైక్ ఒక శివలింగం. ఒక శివలింగాన్ని గనక మనం చూస్తే ఆ శివలింగం పైన ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఇక థర్డ్ టైప్ వచ్చేసి సకల నిష్కలం. అంటే ఇవి ఇందాక 2 టైప్స్ చెప్పాను కదా, వాటిని మిక్స్ చేసినట్టుగా ఉంటాయి. గుడిమల్లంలో ఉన్న శివలింగం కూడా ఈ రకానికి సంబంధించిందే. ఇక్కడ ఒక శివలింగం మీద ఒక దేవుని రూపాన్ని చెక్కారు. ఇలాంటి విగ్రహాలు ఎక్కువగా 200 BCE టైంలో తయారు చేశారు అని చరిత్రకారులు చెప్తున్నారు. అంటే అది ఎగ్జాక్ట్ కాదు, ఒక అంచనా మాత్రమే. ఆ రోజుల్లో పురుషాధిక్య సమాజం ఉనికిలో ఉంది కాబట్టి మగవారిలో నెక్స్ట్ జనరేషన్స్ కి రావడానికి ఉపయోగపడేది మన పురుషాంగమే. ఈ ఉద్దేశంతోనే ఆ రోజుల్లో పురుషాంగాన్ని కూడా గౌరవించే వాళ్ళు. కానీ ఇప్పుడు పురుషాంగం గురించి బయట మాట్లాడడానికి మనం సిగ్గుపడుతున్నాం. కానీ ఒకప్పుడు ఇలా కాదు. ఆడవారికి సంబంధించిందైనా సరే, మగవారికి సంబంధించిందైనా సరే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి చాలా మర్యాద అండ్ గౌరవం ఇచ్చేవారు. ఎందుకంటే ఆబ్వియస్లీ పుట్టుకకు కారణం ఇవే కదా. అది కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే అని భావించేవాళ్ళు. కాబట్టి దాని గురించి అందరికి తెలియాలి, అందరికి నాలెడ్జ్ ఉండాలి అన్న భావనతోటి ఇలా లైంగిక అవయవాలతో తయారు చేసిన విగ్రహాలను కూడా పూజించేవారు. ఓన్లీ మగవాళ్ళననే కాదు, ఆడవాళ్ళను కూడా ఆ కాలంలో గౌరవించే వాళ్ళే. సో ఆడవాళ్ళకి సంబంధించిన ఇలాంటి విగ్రహాలు కూడా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక జోగులాంబ గద్వాలకి వెళ్లి, అంటే అలంపూర్ టెంపుల్ ఉంటుంది కదా, శక్తిపీఠం, అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ పక్కన ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం లో గనక వెళ్లి చూస్తే అక్కడ ఆ రాయి పైన ఆడవారి రీప్రొడక్టివ్ సిస్టమ్ ని చెక్కి ఉంచారు. అండ్ ఈవెన్ ఆ పార్ట్ లో పూజలు కూడా చేస్తారు. సో మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనే దాన్ని వాళ్ళంత తప్పుగా అలా బూతులాయం చూసేవారు కాదు. వాళ్ళు ఇన్ ద సెన్స్ మన పూర్వీకులు ఇలా ఒక బూతులా చూసే వాళ్ళేం కాదు. అదొక పవిత్రమైన పనిగా భావించే వాళ్ళు. పవిత్రమైందని ఎందుకంటున్నాను అంటే ఈ ప్రక్రియ ద్వారానే పిల్లలు పుడతారు కాబట్టి. దీనివల్లే నెక్స్ట్ జనరేషన్స్ లో మనుషులు కానీ జంతువులు కానీ పుడుతున్నారు కాబట్టి. అందుకని ఇక్కడ ఉన్న ఈ శివలింగం ఈ ఆకారంలో ఉంది
ఉంది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక ఫైనల్ గా చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఈ భూమి మీద ఇప్పటి వరకు ఇదే మొదటి శివలింగం అని ప్రూవ్ అయింది. అయితే దీనికన్నా ముందు తయారు చేసిన శివలింగాలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుండో మన వాళ్ళు శివునికి పూజలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు హిస్టారికల్ గా, ఇంకొక వైపు సైన్స్ పరంగా మాత్రం ఈ శివలింగం మాత్రమే 2300 సంవత్సరాల కిందటిది అని ప్రూవ్ అయింది. అంటే సైన్స్ అండ్ హిస్టరీ పరంగా అఫీషియల్ గా ఈ శివలింగం మాత్రమే ఓల్డెస్ట్ శివలింగంగా ప్రూవ్ అయింది. ఇది జస్ట్ అఫీషియల్ గా లెక్కల ప్రకారం మాత్రమే. మన హిందూయిజం ఎప్పటిది అని చరిత్రకారులు కాదు, సైంటిస్టులు కూడా చెప్పలేరు. ఇంకొక విషయం చెప్పాలి అంటే కొన్ని రిలీజియన్స్ పుట్టే కంటే ముందే ఈ టెంపుల్ ఉంది. సో ఇలాంటివే కొన్ని మన హిందూయిజం వరల్డ్ లోనే ఓల్డెస్ట్ రిలీజియన్ అని చెప్పడానికి ప్రూఫ్ గా నిలుస్తాయి. సో ఇదండి ఫైనల్ గా గుడిమల్లం యొక్క కంప్లీట్ స్టోరీ. దీని తర్వాత మధుర, నేత్రంపక్కం శివం టెంపుల్, భోజేశ్వర టెంపుల్, ముండేశ్వర టెంపుల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా శివలింగాలు ఉన్నాయి. వాటి గురించి కనుక మీకు తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ గనక ఉంటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. సో ఖచ్చితంగా వాటి గురించి మీకు ఒక వీడియో చేస్తాము. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. పరశురాముడు ఎవరి 1000 చేతులను నరికాడు అండ్ ఎందుకు నరికాడు? ఒకవేళ మీకు గనక ఆన్సర్ తెలియకపోతే మహావతార్ నరసింహ సినిమా వచ్చే కంటే ముందే ఆ అవతారం గురించి మేము వీడియో చేశాము. కింద డిస్క్రిప్షన్ లో కానీ ఇక్కడ ఐ కార్డ్స్ లో కానీ లింక్ ఉంటుంది. మహావతార్ పరశురామ వీడియోని పూర్తిగా చూడండి. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కింద ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా యాక్యురేట్ గా ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీడియో యొక్క ఆన్సర్స్ కానీ ఇంకా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కానీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెడతాము. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క లింక్ ఇస్తాను, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.